హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కాక డ్రై ఫ్రూట్స్ వేసి రోస్ట్ చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే మిగిలిన నెయ్యిలో క్యారెట్ని తురుముకొని ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ రెడ్ కలర్ క్యారెట్ అయితే క్యారెట్ హల్వాకి చాలా బాగుంటుందండి. రెడ్ కలర్ క్యారెట్ అనేది మనకి ఎక్కువగా వింటర్ సీజన్లో దొరుకుతుందండి. దీన్ని వింటర్లోనే మనము చూడగలుగుతాము. ఇలా గ్రేట్ చేసుకున్నటువంటి క్యారెట్ని ఒక 5 నిమిషాల వరకు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నటువంటి క్యారెట్లో 1 కప్పు పాలు పోసుకొని ఉడికించుకోవాలి. క్యారెట్ అనేది బాగా సాఫ్ట్గా ఉడికేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలయి తిప్పాలండి, ఎందుకంటే అడుగు అంటకుండా అంటే మాడవకుండా ఉండటానికి కోసం కలయి తిప్పుతూ ఉండాలి. మంట మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవడం వల్ల క్యారెట్ బాగా త్వరగా ఉడుకుతుంది. ఇలా మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. చూసారుగా వీడియోలో చూపిన విధంగా ఇలా ఉడికినాక ఒకసారి కలయి తిప్పుకొని ఇప్పుడే పంచదార వేసుకోవాలి. పంచదార కానీ బెల్లం కానీ లేదంటే తేనె కూడా మనం యూజ్ చేయొచ్చు. నేనైతే 1/2 కప్ పంచదార యూజ్ చేస్తున్నానండి. మీకు టేస్ట్కి తగ్గట్టుగా మీకు స్వీట్ ఎక్కువగా నచ్చితే ఇంకొంచెం ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు. పంచదార మొత్తం కరిగి మళ్ళీ కొంచెం నీరులాగా వస్తుంది కాబట్టి ఇదంతా కూడా క్యారెట్లోకి ఇంకేంత వరకు కూడా ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి. క్యారెట్ మొత్తం దగ్గర పడేంత వరకు కూడా ఒక 2 నిమిషాలు ఉడికించాలి. మనము స్వీట్ షాప్లోను లేదా రెస్టారెంట్లో మనము భోజనాలకు వెళ్ళినా కానీ పెళ్ళిళ్ళలో చేసేటువంటి క్యారెట్ హల్వాకి ఎటువంటి స్ట్రక్చర్ వస్తుందో మనం చేసేది క్యారెట్ హల్వాకి కూడా అటువంటి స్ట్రక్చరే వస్తుంది. ఇక్కడ కోవాకి బదులుగా నేను 2 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ని యూజ్ చేస్తున్నాను. ఇది కోవా టేస్ట్ ఇస్తుంది. కోవా స్ట్రక్చర్ లాగా మనకి క్యారెట్ హల్వా చాలా బాగా వస్తుంది. అలాగే ఇంకొక స్పూన్ గీని ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేయటం వల్ల టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. పైగా ఒక 1 వీక్ పాటు మనం నిల్వ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. ఇలా కలిపినటువంటి క్యారెట్ హల్వాని ఇంకొంచెం సేపు మగ్గించి నెయ్యి అంతా కూడా పైకి తేలేంత వరకు కూడా ఉడికించాలి. చూసారు కదా వీడియోలో చూపిన నెయ్యి అంతా అలా పైకి తేలుతుంది. అలా తేలినాక వీటిలో మనము ముందుగా వేడి చేసి డ్రై చేసుకున్నటువంటి డ్రై నట్స్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి. క్యారెట్ మొత్తం కూడా దగ్గర పడ్డది. ఇప్పుడు డ్రై నట్స్ యాడ్ చేసేసుకుని ఒకసారి మొత్తం కలయి తిప్పుకోవాలి. క్యారెట్ హల్వా రెడీ అయిపోయిందండి. ఇక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే. ఎంతో టేస్టీ డెలిషియస్, నోట్లో వేసుకుంటే కరిగిపోయేటువంటి క్యారెట్ హల్వా రెడీ అయింది. చూసారుగా రెస్టారెంట్ స్టైల్లోనూ స్వీట్ షాప్లో ఉన్నటువంటి లా మనకి క్యారెట్ హల్వా రెడీ అయింది. టేస్ట్లో కూడా చాలా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోయేలా ఉంటుందండి. మస్ట్ అండ్ ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.